ఉంటాయి. బీహార్లో 55% ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో 56% ఉంటుంది, మీకు రాజస్థాన్లో 56% 60 లోపు ఉంటుంది, మీకు మహారాష్ట్రలో 60% ఉంటుంది, లేదు మధ్యప్రదేశ్లో 66% ఉంటుంది. అంటే వాళ్ళు స్వీప్ చేస్తారు చూడండి. అంటే 25 స్థానాలు ఉంటే 25 స్థానాలని ఆ విధంగా స్వీప్ చేసి ఏదైతే అధికారంలో రాగలుగుతున్నారో ఆ స్థానాలన్నింటిలో కూడా 55 నుంచి 60% మధ్య మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. అదే మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో లేని రాష్ట్రాలను కానీ మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 82% నమోదవుతుంది, పశ్చిమ బెంగాల్లో 80% నమోదవుతుంది, తెలంగాణలో 70% నమోదవుతుంది, మీకు కర్ణాటకలో 70% నమోదవుతుంది, ఒరిస్సాలో కూడా 74% నమోదవుతుంది. అంటే నమోదయ్యే పర్సంటేజ్లు తీసుకోండి, కేరళలో పెరుగుతుంది. అంటే వాళ్ళు అనాలా మనం ఎట్లా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చూపిస్తూ అధిక ఓటింగ్ పర్సంటేజ్లు నమోదయ్యి వాళ్ళు అధికారంలో లేకపోతేనేమో భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్లు నమోదవుతాయి. వాళ్ళు అధికారంలో ఉన్న కాడ మాత్రం 55 నుంచి 60% ఓటింగ్ మాత్రమే నమోదవుతుంది. దానికి ఏమని చెబుతారు, యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కాడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి అక్కడ అధికారం కోల్పోయినట్టు మనం ఒక జనరల్ ఫార్ములా. అయితే ఇప్పుడు కానీ మీరు బీహార్ ఎలక్షన్ తీసుకుంటే ఆ సీమాంచల్ ప్రాంతంలో కానివ్వండి, అంటే ఫేజ్ 2 జరిగిన ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రధానంగా తీసుకుంటే 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కానీ తీసుకుంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గెలిచింది 9 పార్లమెంట్లు కాంగ్రెస్ గెలిచింది, ఒక చోట పప్పు యాదవ్ గెలిచారు. ఈ 10 పార్లమెంట్లలోనే అత్యధిక ఓటింగ్ నమోదైంది. మళ్ళీ చూసుకోండి, 76%, 75%, 74% ఇవన్నీ కూడా సీమాంచులు ముస్లిం యొక్క ఓటర్లు అధికంగా ఉన్న కాడు, యాదవ్ సామాజిక వర్గం ఆర్జేడీకి భారీ మద్దతు ఉన్న కాడు వీళ్ళు 10 పార్లమెంట్లు గెలిస్తే ఈ 10 పార్లమెంట్లో 9 పార్లమెంట్లలోనేమో 70%కి అటు ఇటుగా 70 నుంచి 76% వరకు ఓటింగ్ నమోదవుతుంది. అదే బీజేపీ అధికారంలో ఉండి బీజేపీకి భారీ మద్దతు ఉన్న ప్రాంతాలు తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ బీహార్ ఎలక్షన్లో కూడా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు 60-65% లోపే నమోదైనాయి. సో ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ 9% నమోదైనప్పుడు బీహార్ స్వారూప్యత ప్రకారం చూసుకున్నా కూడా 3 సార్లు 5% ఓటింగ్ మారితేనే ప్రభుత్వం మారినప్పుడు ఈ రోజున 9% మారినా కూడా మళ్ళీ భారీ ఎత్తున మెజారిటీతో గెలుస్తున్నారు. వెరీ వ్యాలిడ్ అబ్జర్వేషన్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి. మీకు ఫామ్ 20 అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకా డీటెయిల్గా ఇస్తాను సార్ మీకు రిపోర్ట్. మళ్ళీ మనతో పాటు పవన్ మల్లాది గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు జాయిన్ అయ్యారు. అలాగే కిషోర్ తుపాటి గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా. ఇద్దరికి నమస్కారం. అండ్ పవన్ మల్లాది గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3వ రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. రౌండ్లో 3వ రౌండ్కి వచ్చేప్పటికి బీఆర్ఎస్కి 12,503 ఓట్లు, కాంగ్రెస్కి 12,292 వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజార్టీ సాధించింది. ఓవరాల్గా కాంగ్రెస్ 6,047 ఓట్ల లీడ్లో ఉంది. సో మీకు కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తుంది. నెక్ టు నెక్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి ఎడ్జినట్టు కనిపిస్తుంది. టు స్టార్ట్ విత్ ముందర జూబ్లీ హిల్స్తో మాట్లాడి, జూబ్లీ హిల్స్లో మీరు కనిపించిన మీ ప్రభ బీహార్లో ఎందుకు వెలవెలపోతుందో కూడా చెప్పాలి పవన్ గారు. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. సారీ, ఓకే. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, తెలంగాణ ప్రజలకు నమస్కారం. చాలా సంతోషం. కాంగ్రెస్ ఇంకా అక్కడ మీరు ఏదో టీవీ పెట్టుకున్నట్టున్నారండి, అది మ్యూట్ చేయండి దయచేసి. టీవీ కానీ ఇంకా సిస్టంలో కానీ ఉంటే కనుక ఫర్ క్లియర్ వాయిస్. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే అండి, మాట్లాడండి. సో రెండో బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత వచ్చినటువంటి రెండో బై ఎలక్షన్, మొదటిదేమో కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించిన రెండో బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారి మరణం విచారకరం. వారి భార్య సునీతాదేవి గారికి టీఆర్ఎస్ ఇచ్చినటువంటి వైనం, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి యువకుడికి కంటెస్ట్ చేసిన అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, 407 బూతుల్లో 10 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ 3 రౌండ్స్ చేసినట్టు ఇప్పుడైతే అఫీషియల్ గా అన్అఫీషియల్ గా తెలుస్తా ఉంది. అఫీషియల్ గా వెబ్సైట్ లో చూస్తే మాత్రం 2 రౌండ్స్ కౌంటింగ్ చూపిస్తా ఉంది. 2 రౌండ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర 2,995 ఓట్లతో లీడ్ లో ఉన్నట్టు 2వ రౌండ్ లో చూపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 14,879 ఓట్లతో 2,995 ఓట్లతో 3,000 ఓట్స్ తోని డిఫరెన్స్ అవపడుతుంది. 3,000 ఓట్ల డిఫరెన్స్ అవపడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. ఇంకా 10 రౌండ్లు ఉన్నా కూడా ఇంకా అంత పికప్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. 2,000 దాటిందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అని అనుకోవాల్సి.
చాలా So, ప్రతిష్టాత్మకంగా బీహార్ తీసుకున్నట్టున్నారు సార్ ఈ జూబ్లీ హిల్స్ మాత్రం కాంగ్రెస్. సరే బీహార్ దగ్గరికి వచ్చేప్పటికి పర్ఫార్మెన్స్ చూసారా మరి 14 దగ్గర ఆగిపోయింది ఏంటి సార్? బీహార్ది కూడా ఆన్లైన్లో చూస్తా ఉన్నా నేను బీహార్ ఎలక్షన్ కూడా. అయితే విత్ క్లారిటీ ఇంకైతే ఏం రావట్లేదు. ఓన్లీ ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ద లీడ్స్ అంతే. ఎస్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ 11 డిజిట్ దగ్గరే ఉంది. ఇంకా బీజేపీ 64, జేడీ ఒక 64 లీడ్ చూపిస్తుంది, ఆర్జేడీ ఒక 34 లీడ్ చూపిస్తుంది. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దట్ సార్. ఇంకా పెద్దగా అక్కడ ఎందుకో అనుకున్నంతగా పుంజుకోలేదు, అంటే ఎలక్షన్ పరంగా పుంజుకోలేదు. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున దాన్ని బీహార్ రోడ్ల మీద సందుల్లోకి తీసుకుపోయినప్పుడు ప్రజల నుంచి అమితమైనటువంటి స్పందన అనేది రావడం బాగా చూసాం. అయితే చాలా వరకు ట్రెండింగ్ అంటే చాలా అప్సైడ్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఇంకా అన్ని సర్వేలు కానివ్వండి, అప్పుడే సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ బాగా పాజిటివ్ చూపించడం చాలా వరకు చాలా ఆనందంగా ఉండేది. ఈ ఎప్పుడైతే బీజేపీ పార్టీ 7,500 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్, 75,000 కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేయడం ఇట్స్ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ లాగా అనిపించింది. అక్కడి నుంచి గేమ్ చేంజ్ అవుతా వస్తూ ఉంది. దాని తర్వాత ప్రాక్టికల్ గా గ్రౌండ్ చూసినప్పుడు బీ ఫార్మ్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా కొంచెం ఫెయిల్ అయింది అనే విషయాన్ని కూడా టీవీలలో, వార్తల్లో, పేపర్లో చూస్తాం. దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు ఏదైతే కూటమిగా ఉన్నాయో, ఇండియా ఫ్రంట్ గా ఉన్నాయో, దాంట్లో కొంచెం సీట్ల షేరింగ్ దగ్గర ఇబ్బంది వచ్చేసి మిమ్మల్ని అసలు కేర్ చేయలేదంట కదా ఆర్జేడీ, పెద్దగా మిమ్మల్ని కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోలేదంట కదా. అంటే పరిగణలోకి తీసుకోలేదంట కదా అంటే దాన్ని ఇంకా నేను ప్రత్యేకంగా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ బేసిక్ గా ఎక్కడ కానండి, ఇప్పుడు మనం సెకండ్ పార్టీగా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ పార్టీకి ప్రయారిటైజ్ చేసి మనం లిమిటెడ్ గా ఉంటేనే ఆ లీడ్ అనేది, అంటే కొలిజన్ గవర్నమెంట్ లో మనకి ఏమైనా స్పేస్. అంతేగాని అక్కడ లేని దగ్గర మనం అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మనకు అంత సంస్థాగతంగా కింద ఉండాలి కదా సార్. సంస్థాగతంగా కింద మీకు బూత్ నిర్మాణం దగ్గర నుంచి క్యాడర్ ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎస్, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఓట్ చోరీ కరెక్ట్ నినాదం తీసుకున్నారు, కరెక్ట్ గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మూవింగ్ ఉండే అటు లల్లు ప్రసాద్ యాదవ్ గారి కొడుకుండే యాంటీ ఇన్కంబెన్సీ ఇవ్వబడతా ఉంది. 9 సార్లు నితీష్ కుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు, ప్రజల్లో చేంజ్ రావాలి అనేది ఒక దాన్ని బాగా ఇగ్నైట్ చేయగలిగారు. రాహుల్ గాంధీ గారు బ్యూటిఫుల్ గా దాన్ని ఇగ్నైట్ చేయగలిగారు, బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేయగలిగారు. పాయింట్ ఏంటిదంటే ద డిసిషన్ మేకింగ్ ఇన్ సీట్ షేరింగ్ ఇట్స్ మోస్ట్ ప్రయారిటైజ్డ్ ఇష్యూ. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉందనుకోండి, తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు హైదరాబాద్. ఓన్లీ వాళ్ళు ఏం చేసినా ఆ 7 స్థానాలు ఒక ఎంపీ స్థానంలోనే వాళ్ళ యొక్క పోరాటం ఆరాటం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఎంఐఎం వచ్చి మొత్తం నేను తెలంగాణలో ఒక 7%, 8% నా ఓట్ షేర్ ఉంటుంది, 10% ఓట్ షేర్ ఉంటుంది అనుకుని ఆయన నాకు 50 సీట్లు కావాలి, 20 సీట్లు కావాలంటే అక్కడ ఇస్తే ఏమైతుంది? మేజర్ గా ఈజ్ సెకండ్ పార్టీ, కాంగ్రెస్ ఈజ్ ద ఫస్ట్ పార్టీ. సో ఎప్పుడైతే సెకండ్ పార్టీ షేర్ ఎక్కువ అడిగితే దాన్ని ప్రజలు టేక్ ఓవర్ చేయలేరు. దానికి చాలా సంస్థాగతమైనటువంటి నిర్మాణం. ఓ 3-4 ఏళ్ల నుంచి కింద గ్రౌండ్ లో పనిచేయడం, ప్రతి బూత్ లో 2,50,000 ఓట్లు అంటే 200 బూట్లు, 250 బూతులు ఉన్నప్పుడు ఆ 250 బూతుల్లో పార్టీ కోసం కష్టపడేటోళ్ళు, ఆ సిద్ధాంతాన్ని నమ్మి రకరకాలైనటువంటి శాఖల్లో పనిచేసే వాళ్ళని తయారు చేసుకుని అప్పుడు మనం ఎలక్షనీరింగ్ కి ఆ లెవెల్ ఆఫ్ సీట్ షేరింగ్ పోతే అది ఫేవర్ అవుతుంది. అంతేగాని మనం ప్రజలు వచ్చారు. ఒక్క నిమిషం సార్, పవన్ గారు జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కేంద్రం నుంచి మా రిపోర్టర్ తేజ లైవ్ లో ఉన్నారు, ఒకసారి అతని దగ్గరికి వెళ్దాం. తేజ, హలో. ఓకే, తేజ లైన్లో ఉన్నారు. తేజ, ప్రస్తుతం ఎన్ని రౌండ్స్ పూర్తయినాయి, ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ ఏంటి? ఆయన కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారు లైవ్లో.
తేజ వినిపిస్తోంది కదా? తేజ వినిపిస్తోంది కదా? తేజ ఇప్పటివరకు 3 రౌండ్స్ పూర్తయినాయి, దీని అప్డేట్ ఇవ్వండి.